కోకోనట్ పోహా. వావ్, సో కోకోనట్ పోహా నిజంగా మంచి ఫ్లేవర్ యాక్చువల్గా కోకోనట్, బట్ ఇందులో కంబైన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో యూజువల్గా మనం పచ్చి కొబ్బరి తురుము చాలా వరకు ఫ్రైస్లో వేస్తుంటాము, టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా చాలా మందికి నచ్చుతుంది అనమాట. పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ చాలా సింపుల్ రెసిపీ అనమాట, ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా బ్యాచులర్స్ కావచ్చు, వర్కింగ్ విమెన్ కావచ్చు. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. సో కొన్ని రోస్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఓకే, సో యూజువల్గా ఎస్పెషల్లీ ఈ రెసిపీ ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేదంటే స్నాక్ ఆప్షన్గా కూడా తీసుకోవచ్చు. అంటే ఇంగ్రీడియంట్స్ చూస్తే అలా అనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ కొంచెం ఆవాలు కూడా ఇంకొక స్పూన్, కొన్ని ఆవాలు, ఓకే కొంచెం ఇంగువ కూడా ఇందులోనే, సో కొంచెం శనగపప్పు కూడా, ఓకే అలాగే పల్లీలు కూడా, సో ఇవైతే కాస్త వేగాలి. అండ్ యూజువల్గా అటుకులు కూడా మనకు కార్బ్స్ అనే చెప్తూ ఉంటారు కదా, సో ఎలా యూస్ చేస్తే బెటర్ అండ్ ఏ కైండ్ ఆఫ్ ప్రాసెస్లో మనం అటుకులు తీసుకుంటే బెటర్? సో అటుకులలో మనకు ఐరన్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే ఫోలిక్ యాసిడ్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో ముఖ్యంగా వాళ్ళకి బెల్లం తీసుకోండి అని చెప్తూ ఉంటారు. బట్ బెల్లం అందరికీ సూటబుల్ కాదు. అంటే ఇప్పుడు వరల్డ్ వైజ్గా చూసుకుంటే మనకు డయాబెటిక్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి, అండ్ అలాగే కొంచెం ఒబీస్ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. అండ్ చాలా మంది భయపడుతున్నారు కూడా షుగర్ కానీ బెల్లం కానీ తీసుకోవడానికి. సో అలాంటి వాళ్ళు అటుకులు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో యూస్ చేయొచ్చు. సో ఇలా మనం పోహా లాగా చేసి పెట్టేసి పిల్లలకు కూడా మనము స్కూల్ బాక్స్లో లైక్ బ్రంచ్ టైప్లో ఆ టైంలో వాళ్ళకి ఇస్తే ఏంటి అంటే ఐరన్ కంటెంట్ అనేది చక్కగా పెరుగుతుంది అండ్ మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. సో చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ కొంచెం మినపప్పు కూడా వేద్దాము. తర్వాత కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా, సో ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి వేస్తున్నాము. కొబ్బరి మనము ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తుంటాము. సో సపరేట్గా ఇలాగా కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూస్ చేయొచ్చా ఎవ్రీడే, లేకపోతే మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి యూస్ చేయాలా ఏంటి? సో సమ్ టైమ్స్ అంటే మనం ఇప్పుడు ఇది స్నాక్స్ లాగా తీసుకుని జస్ట్ 1 కప్పే తీసుకుంటాము. సో ఇందులో మనకు కాల్షియం కానీ యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఎవ్రీడే దీన్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఇందాక అటుకులు కూడా కాప్స్ అండ్ ఈ డౌట్ చాలా మందికి రేజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు అటుకులలో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చాయి అనమాట. లైక్ హోల్ వీట్ అటుకులు కానీ, రాగి అటుకులు కానీ. సో ఎవరైతే ఎక్కువగా ఒబీస్గా ఉంటారో అండ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో అండ్ కొంతమంది కొంచెం కార్బ్స్ని చాలా రిస్ట్రిక్ట్ చేయాలి. సో అలాంటి వాళ్ళు రాగి దానికి కూడా స్విచ్ ఆన్ అవ్వచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. అండ్ ఎస్పెషల్లీ ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి రెండు ఎక్కువ యూజ్ చేస్తుంటాము. యూజువల్గా ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనటే మంచిది అంటారు కదా. సో మరి ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి రెండింటిలో ఎక్కువగా ఏది ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేయొచ్చు? సో మనం పచ్చి కొబ్బరి ఎక్కువగా యూజ్ చేయొచ్చు. దీనివల్లే మనకు టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది అండ్ దీంతో మనకు కొంచెం కాల్షియం అబ్సార్ప్షన్ కూడా ఉంటుంది. ఎండు కొబ్బరి ఏంటంటే ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది అది. సో దానివల్ల కూడా మనకు ఫ్యాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది మనం అంతగా ప్రిఫర్ చేయకుండా ఉండాలి. పర్ఫెక్ట్. సో చక్కగా కొబ్బరి కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా మనం అటుకులు కూడా వేసేద్దాం.
పల్లవి. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు కదా? ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో యూజువల్గా ఏంటంటే కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా, సో దీనికి ప్రత్యామ్నాయంగా కొంతమందికి డ్రై ఫుడ్ తీసుకోవడం ఇష్టం ఉండదు, కొద్దిగా వాటర్ స్ప్రింక్ల్ ఆన్ చేసుకోవడమో లేకపోతే దీని తర్వాత బివరేజ్ తీసుకోవడం అలా చేయొచ్చు. దీంట్లో వాటర్ స్ప్రింక్ల్ ఆన్ కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది మనం ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ వాటర్ స్ప్రింక్ల్ ఆన్ చేస్తే దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి రాదు. ఓకే. సో ఒకవేళ డ్రైగా తినడం ఇష్టం ఉండకపోతే దీంతో పాటు మజ్జిగ కానీ ఏదైనా సూప్స్ ఆర్ ఎనీ వాటర్ కంటెంట్ ఉన్న సాలడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు. యూజువల్గా డిన్నర్ కానీ లంచ్ కానీ అంటే ఫుడ్ తినేటప్పుడు వాటర్ అనేది మిడిల్లో తీసుకోకూడదు, మొత్తం అయిపోయిన తర్వాత తీసుకోవాలి, అదట్టు హాఫ్ అన్ అవర్ తర్వాత అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? సో మనం తినేటప్పుడు వాటర్ తీసుకుంటే ఏంటి అంటే చక్కగా డైజెస్ట్ అవ్వదు అనమాట మన ఫుడ్. తిన్న హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుంటే ఏంటంటే ఆ బైల్ జ్యూసెస్ అన్నీ కూడా చక్కగా సెక్రీట్ అవుతాయి కాబట్టి సో వాళ్ళకి యాసిడిటీ కానీ అండ్ చాలా మందికి కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి. డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది, బ్లోటింగ్ సెన్సేషన్స్ కూడా రావు. ఓకే, పర్ఫెక్ట్. సో ఇదైతే పర్ఫెక్ట్గా అయిపోయింది. మరి మనం సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. కొబ్బరి ఫ్లేవర్ అయినా అరోమా అయినా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్గా అరోమా వస్తుంది అనమాట. సో ప్రిపేర్ అయిపోయినట్టే? ప్రిపేర్ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసుకున్నాం. ఓకే లాస్యా, కోకోనట్ పోహా రెడీ అయిపోయింది. కోకోనట్ పోహా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కోకోనట్ పోహాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, అటుకులు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కోకోనట్ పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, ఇంగువ, పచ్చిశనగపప్పు, పల్లీలు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి కొద్దిసేపు వేయించుకొని తర్వాత అటుకులు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ కోకోనట్ పోహా రెడీ.